అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మే 8వ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మనకి ఒక డబ్బులను విడుదల చేస్తామని చెప్పినా కూడా మనకు కొద్దిగా లేట్ అయితే అయిందనమాట. అంటే అనేక రకాలుగా కూడా మనకు ఇలా డబ్బుల విడుదల అనేది లేట్ అవుతూ వచ్చింది. సాంకేతిక కారణాలు, ఇక చాలామంది ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, ఇలా అనేక రకాలుగా కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదల అనేది లేట్ అవుతూ వచ్చింది. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తించి దాని ప్రకారం కనుక మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకి యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోవడానికి రైతులు కూడా రెడీగా ఉన్నారు. మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి సాయాన్ని విడుదల చేసి దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉందన్నమాట. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఏ రైతులకు డబ్బులు పడవు, ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక సాయం విడుదల చేయడానికంటే ముందు రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా ఎప్పుడైతే రైతులు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి దాని ప్రకారం ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి. మరి ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది, రైతు గుర్తింపు కార్డును. ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో మనకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి. ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా ఇది చేయకుండా, అశ్రద్ధ చేయకుండా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క అవకాశాన్ని అయితే కల్పించాయి. ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్గా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే కల్పించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి మే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు. ఇక అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి. మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి 10,000 రూపాయల వరకు కూడా మనకు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనం డబ్బులు తీసుకోవాలి అంటే మీరు ఇప్పటికే గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులంతా కూడా ఆ రైతులంతా కూడా మనకు ఇప్పటికే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకుని ఉండాలి. ఈ పంట నష్టాన్ని ఎవరైతే నమోదు చేయించుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వస్తాయన్నమాట. లేకపోతే మనకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా సాయం పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉండాలన్నమాట. మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకి ఈ సాయాన్ని అందిస్తాయి. మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో అంటే గత జూన్లో కానీ జూలైలో కానీ వర్షాకాలంలో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఒక పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 10,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. ఇక ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఒకేసారి మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అందించాయన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం ఎదురు చూసాం ఎప్పుడు వస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి. మరి ఎదురు చూసినట్లుగానే ఇక్కడ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నాయి ఈ యొక్క డబ్బులను అందించడానికి. మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని లబ్ధి పొందండి అని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి. మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి అప్లై చేసుకున్న వారు ఉన్నారు. మరి మీరంతా కూడా ఏం చేయాలంటే అర్హుల జాబితాలో మీ పేర్లు వచ్చాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. మరి అర్హుల జాబితాలో మన పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఈ బెనిఫిషరీ అంటే మీరు అప్లై చేసుకున్న వారం 10 రోజులకు మీరు చెక్ చేసుకుంటే ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీ పేరు కనుక ఉంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుందండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ అక్కడ కనుక పేరు లేకపోతే మీకు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయన్నమాట. మరి చాలామంది రైతులు అయితే ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. మరి అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకుని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందవచ్చు. మరి రైతులు ఇంకా మనకు చాలామంది ఈ పిఎం కిసాన్ విడుదలైంది కదా 19వ విడత. మరి ఈ 19వ విడత జమ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారు. మరి 19వ విడత జమ కాకపోవడానికి కూడా ఇవే కారణాలు అనమాట. ఈ కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే జమ కాలేదు చాలామందికి. ఈ విధంగా జమ కాకపోవడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. మీరు చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించి దాని ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధమైపోయాయి. మరి రైతులకు ఇది చాలా మంచి అవకాశం. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందన్నమాట. మరి తప్పకుండా ఇలా చేయండి ప్రతి రైతు కూడా. మరి ఇది అనమాట మొత్తానికి మరొకసారి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను మే నెల మొదటి వారం నుంచి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి. దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ప్రకటించాయి. మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతుంది. ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.